సప్తపది సీరియల్ మే 8వ ఎపిసోడ్లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు. అరవింద్ కన్న తల్లి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాంతో అరవింద్లో అనుమానం మొదలవుతుంది. నా కన్న తల్లి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంత సులువుగా నన్ను వదిలి వెళ్ళదు. ఖచ్చితంగా అమ్మ మనసుని ఎవరో విరిచేశారని అరవింద్లో చాలా బలమైన అనుమానం మొదలవుతుంది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అరవింద్ మొబైల్లో తన ఎంగేజ్మెంట్ ఫోటోని డిలీట్ చేస్తూ ఉంటే అదే సమయానికి అరవింద్ దగ్గరికి హరి వస్తాడు. నీ మొబైల్ స్క్రీన్ మీద నుండి నువ్వు తన ఫోటో డిలీట్ చేయగలవేమో, నీ జీవితంలో నుంచి మైత్రిని డిలీట్ చేయలేవు అని అంటాడు. అసలు తను నా జీవితంలో లేదని అరవింద్ అంటే, అలా నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు కట్టిన తాళి ఆమె గుండెల మీద ఉన్నంత వరకు నువ్వు ఆమె గుండెల్లో ఉన్నట్లే, నీ జీవితంలో తను ఉన్నట్లే అని హరి అంటాడు. నేనప్పుడే చెప్పానుగా ఆ తాళి తీసేయమని అని అరవింద్ అంటే, నువ్వు దిగజారి మాట్లాడొద్దురా అంటాడు హరి. దిగజారి మాట్లాడినట్టు ఏమవుతుంది? మా అమ్మని బ్రతికించడానికి నువ్వెలా ట్రీట్మెంట్ చేస్తున్నావో నా వైపు నుంచి నేను చేసే ట్రీట్మెంట్ అదే కదా అని అరవింద్ అంటాడు. దీన్ని ట్రీట్మెంట్ అనరు, మోసం అంటారని హరి అంటాడు. నువ్వు మీ అమ్మని మోసం చేస్తున్నావు అంటాడు హరి. రేపు తాళి లేకుండా మైత్రి మీ అమ్మకి కనిపిస్తే ఏం సమాధానం చెప్తావు అంటాడు. ఎందుకు అంత మంచిదైన మైత్రి మీద అకారణ ద్వేషం పెంచుకున్నావని హరి అంటాడు. నీకు తనలో ఏం మంచితనం కనిపిస్తుందని అరవింద్ అంటూ ఉంటే, నీ మొండితనం తెలిసి కూడా ఇంకా నేను నీతో మాట్లాడడం నాదే తప్పు అంటాడు. అమ్మకి ఎలా ఉందని అడుగుతాడు అరవింద్. ట్రీట్మెంట్ చేశావుగా, మంచి రిజల్టే వచ్చిందంటాడు. నేనేమీ వెటకారంగా అనడం లేదు, హెల్త్ స్టేబుల్గానే ఉంది, హోప్స్ పెట్టుకోవచ్చు అంటాడు. అయితే మైత్రి మెడలో తాళి కనబడకపోతే మాత్రం ఏం జరుగుతుందో నాకు తెలీదని చెప్పి ఇక హరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుశీల అరవింద్ని తలుచుకుని, నువ్వు నన్ను మోసం చేస్తున్నావో నేను నిన్ను మోసం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అరవింద్, అమ్మ నువ్వు రికవరీ అవుతున్నావు, ఎలాంటి ప్రమాదం లేదని మామ చెప్పాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటాడు. అమ్మను బ్రతికించుకున్నాను, ఇంకెప్పుడు అమ్మ నాతోనే ఉంటుంది, నేను ఇంకా చాలా సంతృప్తిగా పడుకుంటాను అనుకుంటూ పడుకుంటాడు. ఇక సుశీల అరవింద్ దగ్గరికి వస్తుంది. నీ చిన్నప్పుడు నీ గురించి పట్టించుకోలేదు, అలా ఆలోచించకుండా పిచ్చిదానిలా నిన్ను వదిలి వెళ్ళి తప్పు చేశాను. ఇప్పుడేమో నీ మంచి గురించి ఆలోచించి నీ జీవితం బాగుండాలని నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటుంది. నేను నీ పక్కనుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తావు తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవు. నీ చెల్లి ఎవరో తెలుసుకునే ఆరాటంలో అందరినీ నువ్వు దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోతావు. నా సంతోషం కోసం నేను నీ దగ్గరకు వచ్చి నీ సంతోషాన్ని లాక్కోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. నా కోసం కొద్ది రోజులు బాధపడతావు, ఆ తర్వాత మర్చిపోతావు. ఇప్పుడు నీ జీవితానికి కావాల్సింది నేను కాదు, మైత్రి. నువ్వు వదులుదామనుకున్నా మైత్రి నిన్ను వదిలిపెట్టదు. నువ్వంటే ఆ పిచ్చి పిల్లకి పిచ్చి ప్రేమని సుశీల తన మనసులో అనుకుంటుంది. ఇన్నేళ్ళు ఒంటరిగా పెరిగిన నీకు ఇప్పుడు ఈ కుటుంబం దొరికింది. నీ చెల్లెలు గురించి శోభ చెప్పదు, చెప్పే వరకు నువ్వు ఆ ఇల్లు వదలవు. నాకు కావలసింది కూడా అదే. అందుకే నీ దారికి అడ్డు రాకూడదని నా దారి నేను చూసుకుంటున్నాను అని, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుస్తానని ఇక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్సు సుశీల కోసం రూమ్లోకి వెళ్తే సుశీల కనిపించకపోవడంతో బయటికి వచ్చి డాక్టర్తో మాట్లాడుతుంది. అప్పుడే అరవింద్ నిద్రలో నుంచి లేచి ఏమైంది అని అడుగుతాడు. మీ అమ్మగారు కనిపించడం లేదని ఆ లేడీ డాక్టర్ చెప్తారు. అరవింద్ షాక్ అవుతాడు. ఎక్కడికెళ్ళింది, మీరు సరిగ్గా చూసారా అంటాడు. అమ్మ అమ్మ అని లోపలికెళ్ళి వెతుక్కుంటాడు. అక్కడ కనబడదు. ఇక హరి వస్తాడు. ఏమైందని అడిగితే, మావయ్య అమ్మ కనిపించడం లేదంట అంటాడు. రొటీన్ టెస్టులకి తీసుకెళ్లారేమో, చెక్ చేయొచ్చుగా అని హరి అంటే, అన్ని చోట్ల చూసాము, ఎక్కడా లేరని నర్స్ అంటుంది. తలో వైపు వెతకండి అంటాడు హరి. అన్ని చోట్ల అరవింద్, నర్సులు అందరూ వెతుకుతారు. అయితే సుశీల ఎక్కడా కనిపించదు. ఇక మరోవైపు మైత్రి తన మెడలో ఉన్న తాళిబొట్టు చూసుకుంటూ, వేద మంత్రాలు లేవు, మంగళ వాయిద్యాలు లేవు, పెద్దవాళ్ళు వేసిన అక్షింతలు లేవు, ఇవేమీ లేకుండా కూల్గా వచ్చి ఇలా మెడలో సెటిల్ అయ్యావేంటి, అంతా నీ ఇష్టమేనా, చేయాల్సిందంతా చేసి పైగా నీ వాండర్ ఏమంటున్నాడో తెలుసా, ఇది కేవలం తాడే అంటున్నాడు, తీసి పక్కన పెట్టి నీ పని నువ్వు చూసుకో అంటున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు, నా మెడ ఏమైనా హ్యాంగ్ అనుకుంటున్నాడా, తనకి ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అని అనుకుంటూ ఉంటుంది. ఇక శోభ ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య అని అంటే, నువ్వు అత్తయ్య అని పిలవాల్సింది నన్ను కాదు, సుశీల అత్తయ్యని. నువ్వు నన్ను శోభ అత్తయ్య అనే పిలవాలి అంటే బంధం బంధమే కదా అని అంటుంది మైత్రి. బంధం అనేది మనసులో ప్రేమను బట్టేగా ఉంటుంది అని మైత్రి అంటుంది.
అరవింద్‌కి మొదటి అమ్మవి నాకు తెలిసి నువ్వే. నువ్వు స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమని పంచుతావు. అది అరవింద్ అర్థం చేసుకోకపోవడం అరవింద్ దురదృష్టం అని అంటుంది మైత్రి. నీ ప్రేమను కూడా వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడుగా అని శోభ అంటుంది. ఇష్టపడే వ్యక్తి మనసు గాయం చేసి కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. తన తప్పు ఎలా తెలుసుకుంటాడు? ఎప్పటికి తెలుసుకుంటాడు? అని శోభ అంటే భావనేమి అనొద్దు. తను చేసింది తప్పు కాదు. తనున్న పరిస్థితుల్లో ఎవరైనా అంతకన్నా ఎక్కువ ఆలోచించరు. అయినా నాకేం నష్టం జరిగిందని? నాకు దక్కాల్సిన తాళి నాకు దక్కిందిగా అని మైత్రి అంటే, అది దక్కాల్సిన పరిస్థితిలో దక్కలేదుగా అంటుంది శోభ. ఎలా దక్కినా నాదేగా అంటుంది. రాజీ పడుతున్నావా అంటే, లేదు. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న పెద్ద మనిషి నా మెడలో తాళి కట్టాడు. నేను గర్వపడుతున్నానని మైత్రి అంటుంది. కన్నీళ్లు పెట్టుకోవడం లేదా అని శోభ అంటే, అస్సలు లేదు. మెడలో తాళితో ఇప్పటివరకు ముచ్చట్లు చెప్పుకున్నాను అంటుంది. మనసున్న వాళ్ళకే నువ్వు అర్థం కానప్పుడు, మనసు లేని తాడికేం అర్థమవుతుంది అని శోభ అంటుంది. ఇది కేవలం తాళి కాదు. నువ్వు కూడా అలా బావలా మాట్లాడొద్దు. నా జీవితాన్ని బావ జీవితంతో ముడివేసిన పవిత్రమైన తాళి ఇది. 7 జన్మల దాకా విడిపోని ముడి అంటుంది. నువ్వు ఆ నమ్మకంతో ఉంటే ఎప్పటికైనా అరవింద్ నిన్ను అర్థం చేసుకుంటాడని శోభ అంటుంది. ఇక మరోవైపు అరవింద్ హాస్పిటల్‌లో అందరిని కోపగించుకుంటాడు. అసలు ఇది హాస్పిటలా? రైల్వే ప్లాట్‌ఫామా? అని అందరి మీద సీరియస్ అవుతాడు. ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా చూసుకోరా అంటాడు. మేం చూస్తున్నామని నర్స్ అంటే, మా అమ్మని ఎవరైనా ఎత్తుకుపోయారా అని అంటాడు. చిన్నపిల్ల మీ అమ్మని ఎత్తుకుపోవడానికి అని హరి అంటాడు. మా అమ్మకి నడవడానికి కూడా ఓపిక లేదని నీకు తెలుసు కదా మామ. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి అమ్మ ఎందుకు వెళ్తుంది? ఎక్కడికెళ్తుందని అరవింద్ అంటాడు. నువ్వలా అర్థం లేకుండా మాట్లాడొద్దురా అంటాడు హరి. పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను అని అరవింద్ అంటే, సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. ఆ తర్వాత నీ ఇష్టం. నీకా రైట్ ఉంటుందిగా అంటాడు హరి. ఇక మరోవైపు మైత్రి దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుని, డొంక తిరుగుడు లేకుండా నిన్ను సూటిగా అడుగుతాను. నీతో డీల్ కుదుర్చుకుంటాను. బుద్ధిమంతురాలిగా రోజూ పూజ చేసి నైవేద్యం పెడుతుంటే నీకు నేను కనిపించలేదా? ఇన్ని రోజులు ఇంద్రతో వేగి బయటపడ్డాను. మళ్ళీ బావతో ఇదంతా ఏంటి? ఎంగేజ్‌మెంట్ అన్నాడు. క్యాన్సిల్ అన్నాడు. షాకయ్యాను. ఇక వెంటనే తాళి కట్టాడు. ఇప్పుడు అయోమయంలో పడ్డాను. పసుపు తాడు తీసి పడేయ్ అంటున్నాడు. ఇదంతా నీ వల్లేగా అంటుంది మైత్రి. అసలు నా జీవితం ఏం చేద్దామనుకుంటున్నావు? అని మైత్రి దేవుడితో చెప్పుకుంటుంది. ఇది నేను నీకు పెట్టే దండమేమి కాదు. నేను నీకు దండం పెట్టను. మా బావతో ఉన్నట్టు పొడి పొడిగానే ఉంటాను. ఇది మా అమ్మ పెట్టే దండం అంటూ ప్రసాదం పెట్టాం కదా తినండని వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి క్షమించు దేవుడా! ఏదో ఉక్రోషంలో నోరు జారి అనేశాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? బావ మాట్లాడడం లేదు. కానీ నాకు నమ్మకం ఉంది. కష్టాలిచ్చిన నువ్వే బయటపడే దారి చూపిస్తావు. బావ నా మీద ఎంత అరిచినా, కోపగించుకున్నా నేను పట్టించుకోను. నాకెన్నాళ్ళు దూరంగా ఉంటాడో నేను చూస్తాను. ఏదో ఒకరోజు బావ మనసు గెలుచుకుంటాను. నాకా నమ్మకం ఉందని దండం పెట్టుకుంటుంది. ఇక మరోవైపు సీసీ కెమెరాలో సుశీలని బయట నుంచి వెళ్ళడం మొత్తం చూస్తారు. తనకు తానుగా వెళ్ళలేదు. నిన్నొదిలి కావాలనే వెళ్ళింది. అర్థమవుతుందా అని హరి అంటాడు. అమ్మకు నేనంటే ఇష్టం. నన్ను వెతుక్కుంటూ వచ్చిన తను నన్నొదిలి ఎందుకు వెళ్తుందని అరవింద్ అంటాడు. కారణం మీ అమ్మే చెప్పాలిగా అని హరి అంటాడు. ఎవరో మా అమ్మ మనసుని విరిచేశారు. మా ఇద్దరిని దూరం చేయడానికి ఎవరో ట్రై చేసి లేనిపోని మాటలు చెప్పారు. అందుకే తనెళ్ళిపోయిందని అరవింద్ అంటాడు. నీకేదో అయిందిరా! ఏ విషయం కూడా తిన్నగా ఆలోచించవేంటి? ఏదేదో ఊహించుకుంటున్నావు అని హరి అంటాడు. అలా చేసే మైత్రిని దూరం చేసుకున్నావంటాడు. నువ్వెన్నైనా చెప్పు మామ. ఎవరో మా అమ్మ మనసుని విరిచేశారు అని అరవింద్ అంటాడు. నేను లేనప్పుడు మా వాళ్ళెవరైనా వచ్చి మా అమ్మతో మాట్లాడారా అని అరవింద్ అక్కడున్న లేడీ డాక్టర్ నర్స్‌ని అడుగుతాడు. ఆలోచించి చెప్పమంటాడు. నేను చూశాను అని నర్స్ అంటుంది. మైత్రి శోభ వచ్చి మాట్లాడిన విషయం నర్స్ గుర్తు చేసుకుంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. దీన్ని బట్టి చూస్తే మైత్రి అరవిందుల మధ్య దూరం ఇంకాస్త పెరగబోతుందని అర్థమవుతుంది. ఇది ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో వెయిట్ అండ్ సీ.